ఇదిగోండి ఫ్రెండ్స్, దుబ్బరట్టు కోసం నేను మినపప్పు రాత్రి నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకుంటున్నాను గ్రైండర్లో. కడిగి శుభ్రంగా వేసుకోవాలి. గ్రైండర్లో ఇలా వేసుకుని పప్పు వేసుకున్నాం కదా, ఇది నలుగుతూ ఉంటుంది. అందులో రవ్వ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాము. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు మినపప్పు వేసాను కాబట్టి 3 గ్లాసులు రవ్వ కూడా వేసుకుంటున్నాను. ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. కడిగి 3-4 సార్లు కడిగి నానబెట్టుకోండి. పప్పు నలిగే రవ్వ మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీనికోండి నేను 4-5 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్నాను. చక్కగా నానిపోయింది. 10 minutes నాననివ్వాలి. నానిన తర్వాత ఈ పప్పు అయిపోయింది కదా, ఇది తీసేసుకుని మనం దీంట్లో రవ్వ కలుపుకోవాలి. ఇవ్వండి, రుబ్బుకుంటే ఈ బ్యాటర్లో ఉండాలి. అటు పలచనా కాదు, ఇటు మందము కాకుండా నార్మల్ సైజులో నార్మల్గా ఉండాలి. ఇప్పుడు పిండిని వాటరే లేకుండా పిండుకోవాలి. ఇంత చక్కగా పిండుకొని గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పిండిని వాటర్ చుక్క అనేది ఉండకూడదు. ఇది దెబ్బరొట్టు కోసం కాబట్టి మనం ఇది కలిపేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుని ఓ పావు గంట అరగంట మీకు ఫ్రెష్గా కావాలంటే ఇప్పుడు దుబ్బరట్టు కావాలన్నా వేసుకోవచ్చు. అదే నాననివ్వాలి, ఎక్కువసేపు నాననిచ్చుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అనుకుంటే ఒక 2-3 గంటలు నానిన తర్వాత అప్పుడు దుబ్బరట్టు వేసుకోండి. ఇందులో కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు చిన్నగా కోసి పక్కన పెట్టుకోండి. కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా కోసి పక్కన పెట్టుకోండి. ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది నానిద్దాము 10 నిమిషాలు. అంతలో మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక నార్మల్ సైజు క్యారెట్. చిన్నవి అయితే ఒక 2 తీసుకోండి, అదే పెద్దవి అయితే ఒకటి తీసుకోండి చాలు. దెబ్బరట్టు వేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు. పిండిలో ఉప్పు కలుపుకోండి ఫ్రెండ్స్. శుభ్రంగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ కోసుకున్నారా ఫ్రెండ్స్? కోసి పక్కన పెట్టుకోమన్నాను కదా, నేను ఇప్పుడు కోసుకుంటున్నాను. నానిపోయింది, నేను 1/2 hour నానబెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కోసి పెట్టుకోవాలన్నాను కదా, ఇదిగోండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ముక్కల కన్నా ఇలా తురుము పక్కన పెట్టుకున్నారనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముక్క అయితే చాలాసేపు అవుతుంది, తురుము ఏమంటే తొందరగా మగ్గిపోతుంది కదా. ఇదిగోండి పచ్చిమిర్చి ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాను కదా, ఇప్పుడు బ్యాటర్ని తీసుకోవాలి. దోశ బ్యాటర్ మనం ఇందాక దెబ్బరొట్టుకి తయారు చేసుకున్న బ్యాటర్ ఇది పరుచుకున్న తర్వాత దాంట్లో మనం ఇదిగోండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాగా పరుచుకున్న తర్వాత, పిండిని పరుచుకున్న తర్వాత అలాగే దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే క్యారెట్ని తురుముకున్నాం కదా ఇలా వేసుకోవాలి. దాంట్లో అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోండి. వేసుకుని వెనకాల చక్కగా దోరగా వచ్చేటట్టు వేగనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మూత పెట్టుకోవాలి. దుబ్బరట్టు అంటే ఆవిరికి ఉడకాలి. కొంచెం మూత కానీ ప్లేట్ కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఒక 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి అంటే గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టే వేపుకోవాలి, కానీ మాడిపోతే టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే స్లో మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు వేగనిచ్చుకున్న తర్వాత మనం వెనక వైపు తిప్పుకుందాం. మధ్యలో ఒకసారి తీసుకుని పైన కొంచెం ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకుని మరొక 5 నిమిషాలు వేగనిచ్చుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిప్పుకుందాం మనం. చూడండి చక్కగా కలర్ చేంజ్ అయింది కదా, మాడలేదు, చక్కగా వేగిపోతుంది. రెండో వైపు కూడా అట్లాగే దూరగా వచ్చేటట్టు వేయించుకుందాం. పెట్టేసి వైపు కూడా స్లో మీడియంలో పెట్టుకుని వేయించుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయి ఉంటుంది. తీసుకున్న ప్లేట్ తీసేసి చూద్దాము. చక్కగా ఇదిగోండి చూడండి, చక్కగా వేగిపోయింది. రెండో వైపు కూడా ఇప్పుడు తీసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లో పప్పుల చట్నీ కానీ
అల్లం చట్నీ కానీ ఉంటే వేసుకొని తినండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.